దేవుడు తన మహాకృపను బట్టి నన్ను ఏ రోజు నా దేవుడు చేయి విడవలేదు. ఈరోజు మీ యూత్ కానీ ఇక్కడ ఉన్న వారందరికీ నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, దేవుణ్ణి ఏ రోజు విడవద్దు, ప్రార్థించండి. మీరు అడిగింది పొందుకునేంత వరకు మీరు విసుగగా ప్రార్థించండి. ఇదే నా చిన్న సాక్ష్యం. నా ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. నేను రక్షణ పొందడానికి సహాయం దయచేశాడు. అది ఇదైతే ఇంకా పెద్ద ఆశ్చర్యకారం అనమాట. నా జీవితంలో దేవుడు చేసిన మేలు నేను ఎప్పుడూ మర్చిపోలేదు. దేవుడికి సాక్షిగా ఎప్పుడూ నా జీవితాంతం ఇలానే జీవిస్తూ ఉంటాను. నా ఆత్మీయ జీవితం కోసం, నా కుటుంబం కోసం, మా అన్న కోసం, మా అన్న ఫ్యామిలీ కోసం, మా అమ్మ నాన్న కూడా ఏజ్కి వచ్చాం, వాళ్ళ కోసం కూడా ప్రార్థించండి. మా గురించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.